కాళ్లకు టచ్, జుంబాతో ఫిట్. అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హామీలను తుంగలో తొక్కి 5.5 కోట్ల మంది ప్రజలను ముంచేసిన కూటమి సర్కార్ను చూసి ప్రతి ఒక్కరూ అంటోంది ఒక్కటి, ఇది ముంచే ప్రభుత్వం. ఆటవిక పాలనతో, రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో శాంతి భద్రతలను ముంచేసిన పాలకులను చూసి అందరూ అంటోంది ఇదే, ఇది ముంచే ప్రభుత్వం. కరకట్ట మీద తన అక్రమ నివాసాన్ని కాపాడుకోవటానికి విజయవాడని వరదల్లో ముంచేసిన ఏలిన వారిని చూసి ముక్త కంఠంతో అందరూ చెబుతోంది, ఇది ముంచే ప్రభుత్వం. 100 రోజులు, 100 రోజుల్లో రాష్ట్రాన్ని వేల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచేసిన ప్రభుత్వాన్ని చూసి అందరి నోట వినిపిస్తున్న మాట ఒక్కటే, ఇది ముంచే ప్రభుత్వం. రాజకీయ లబ్ధి కోసం దేవదేవుడి మీద కుట్ర పన్ని తిరుమల లడ్డు పవిత్రతని అపహాస్యం చేసి కోట్లాది మంది భక్తులను ఆందోళనలో ముంచేసిన చంద్రబాబు కోని చూస్తూ దేశమంతా చీకొడుతోంది, చెబుతోంది ఒక్కటే, ఇది ముంచే ప్రభుత్వం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ఒక ప్రభుత్వం 100 రోజుల పాలనను ఎలా విశ్లేషిస్తారు? భారీ విశ్లేషణలు ఏమీ ఉండవు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా పాలనలో సర్దుకోవటానికి 2-3 నెలల సమయం పడుతుంది. దాన్నే హనీమూన్ పీరియడ్ అంటారు. కానీ స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలోనే తొలిసారి కేవలం 3 నెలల్లోనే దేశం మొత్తం చేత చీ కొట్టించుకుంటున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబుదే. 100 రోజుల్లో ప్రజల ఆశలను, కలలను, రాష్ట్ర ప్రగతిని, భవిష్యత్తుని, ప్రతిష్టని ముంచేశారు. ఎన్నికల ఏరు దాటగానే హామీల తెప్ప తగలేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ముందే ఆటవిక పాలన మొదలుపెట్టి హింస రచన కొనసాగించారు. ఇన్ని అరాచకాలకు జేపీని వేదికగా మార్చేశారు. ప్రజలను ముంచే ప్రభుత్వం 100 రోజుల పండగ చేసుకుంటోంది. రాష్ట్ర ప్రగతిని ముంచేస్తోన్న ప్రభుత్వం 100 డేస్ ఫంక్షన్ చేసుకుంటోంది. ఆటవిక పాలనతో శాంతి భద్రతలను ముంచేసిన ప్రభుత్వం నిస్సిగ్గుగా శతదినోత్సవ సంబరాలు చేసుకుంటోంది. కేవలం 100 రోజుల్లో 100% వైఫల్యంతో కూడిన పాలన అందించడమే కాకుండా ఆ ఘనకార్యం సాధించినందుకు నిస్సిగ్గుగా ఇది మంచి ప్రభుత్వం అంటూ వేడుకలు మొదలుపెట్టింది చంద్రబాబు సర్కార్. కానీ 5.5 కోట్ల మంది ప్రజలు మాత్రం ముక్త కంఠంతో ఇది ముంచే ప్రభుత్వం, ఇది ముంచే ప్రభుత్వం అంటూ చీత్కారాలతో చీకొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది? తెలుగు ప్రజల నుంచి దేశ ప్రజల దాకా అందరి నోట ఈ ప్రశ్నకి వచ్చే సమాధానం ఒక్కటే, ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన సాగుతోందన్నది ఆ సమాధానం. హామీలను తుంగలో తొక్కి ప్రజలను వంచడం నుంచి మొదలు పెడితే ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం దాకా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయోత్పాతం సృష్టించడంలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి తొలి 100 రోజుల సమయాన్ని హనీమూన్ పీరియడ్ గా పరిగణిస్తారు. పాలనలో సర్దుకోవడానికి ఆ మాత్రం సమయం పడుతుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ఆశల మీద నీళ్లు చల్లడానికి, ఏపీ భవిష్యత్తుని చీకట్లోకి నెట్టడానికి ఏమాత్రం టైం తీసుకోలేదు. ఆ మాటకొస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే టీడీపీ గూండాలు హత్యాకాండకి తెరతీస్తే, బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు విధ్వంస పాలనకి తెరతీశారు. ఏలినవారే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తెస్తే ఇక పచ్చమూక మౌనంగా ఎందుకుంటుంది? దోపిడీ పర్వానికి తెరతీసింది, హత్యాకాండని కొనసాగిస్తోంది. గత 100 రోజులుగా రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. కొత్తవి ప్రవేశపెట్టకపోగా గత 5 ఏళ్లుగా అమలైన సంక్షేమ పథకాలు, వ్యవస్థలను రద్దు చేయడమే చంద్రబాబు ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. తెల్లారి లేస్తే నన్ను మించిన విజనరీ లేడు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేక కాలయాపన చేస్తుండడం చూసి పరిశీలకులతో పాటు సామాన్య ప్రజలు సైతం విస్తుపోతున్నారు. 100 నాలుకలు, 100 మోసాలు, వైఫల్యాలు, ఇది క్లుప్తంగా చంద్రబాబు 100 రోజుల పాలన. అన్ని వర్గాలను దారుణంగా మోసగించి సూపర్ 6 హామీలను అటకెక్కించిన సీఎం చంద్రబాబు ప్రజలను వంచడంలో తనను మించిన నాయకుడు దేశంలోనే లేడని మరోసారి నిరూపించుకున్నారు. నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చాక రోజుల వ్యవధిలోనే హామీలను అటకెక్కించి ప్రజలను నట్టేట ముంచారు. ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరిగి సూపర్ 6 హామీలను ప్రచారం చేసి బాండ్లు ఇస్తామని ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఆ హామీల పేరు వింటేనే భయమేస్తోందంటూ డ్రామాలాడుతున్నారు.
హామీలను గాలి కొదిలేసినందుకు దీన్ని మంచి ప్రభుత్వం అనాలా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు వైఫల్యానికి మరో నిదర్శనం విజయవాడను ముంచెత్తిన వరదలే. అతి భారీ వర్షాలతో బుడమేరుకు వరద వస్తుందని ఐఎండీ 2-3 రోజుల ముందే హెచ్చరించినా సీఎం చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఫ్లడ్ కుషన్ నిబంధనలను పాటించలేదు. అధికార యంత్రాంగంతో కనీసం సమీక్షించలేదు. చివరికి వరద తప్పదని తేలిన తర్వాత కరకట్ట మీద ఉన్న తన అక్రమ కొంప మునిగిపోకుండా ఉండడానికి వరదను విజయవాడకి మళ్లించారు. ఆ సమయంలోనూ ముంపు ప్రభావిత ప్రాంతాల వారిని తరలించే ప్రయత్నం చేయలేదు. కనీసం అప్రమత్తం కూడా చేయలేదు. వరదలు వచ్చిన 10 రోజుల వరకు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. 50 మంది పైగా ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోతే 10,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం కలిగింది. చంద్రబాబు పాలనా దక్షత ఎంతటిదో చెప్పడానికి ఇదో దారుణ ఉదాహరణ. ఈ 100 రోజుల్లో ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డయేరియా కేసులు పెరుగుతున్నాయి. 10ల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. డెంగీ, మలేరియా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. గురుకులాలు, హాస్టళ్లలో కలుషిత ఆహారంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారు. ఇంత జరుగుతోన్నా చంద్రబాబు ప్రభుత్వం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. ప్రతిపక్షంలో ఉండగా కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని 100 రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కారు. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పైచిలుకు పెండింగ్. మామూలుగా జనవరిలో బిల్స్, ఫిబ్రవరిలో ప్రాసెస్ చేసి మార్చ్లో మామూలుగా ఇస్తారు. మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది, అంతే. ఒక్క బిల్లు పాస్ కాల. దాదాపుగా 2,000 పైచిలుకు కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్. నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం, సేవలు అందించే కార్యక్రమంలో వెనకడుగు వేస్తా ఉన్న పరిస్థితులు. 104, 108 సిబ్బందికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు జీతాలు లేవు. ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే నాతుడు లేడు. గవర్నమెంట్ రంగంలో కడతా ఉన్న మెడికల్ కాలేజీలను స్కాములు చేస్తూ, స్కాముల కోసం కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. 100 రోజుల సమయంలో ప్రజల ఆశల మీద ఎంత వేగంగా నీళ్లు చల్లారో అంతే వేగంగా పేదలు, మధ్యతరగతి ప్రజల భవిష్యత్తుని వెక్కిరించడానికి రెడీ అయిపోయారు. ఎంత వేగంగా రాష్ట్రంలో రక్తపాతం సృష్టించారో అంతే వేగంగా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడంలో విజయం సాధించారు. అపారమైన పాలనా అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు కేవలం 100 రోజుల వ్యవధిలోనే ఇది ముంచే ప్రభుత్వం అని 5.5 కోట్ల మంది ప్రజల చేత అనిపించగలిగారు. ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన పాలకులు ఉన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన పాలకులు ఉన్నారు. ప్రజలను నిర్లక్ష్యం చేసిన పాలకులు ఉన్నారు. కానీ ప్రజల మీద పగపట్టిన పాలకుడిగా చంద్రబాబు సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రజల మీద ఎంత కక్ష లేకపోతే వరదను మళ్లించి మరీ విజయవాడని ముంచేస్తారు. ఎంత కక్ష లేకపోతే దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్రలకు తెరతీస్తారు. ప్రజల మీద ఎంత పగ లేకపోతే విధ్వంస పాలనతో అశాంతి సృష్టిస్తారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టించడంలో నన్ను మించిన వాడే లేడని కప్పాలు కొట్టుకున్న పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక అరాచకాలు చేయటంలో, అప్పులు చేయటంలో తనను మించిన వాళ్ళు లేరని నిరూపిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఏపీ ఖజానాలో 7,000 కోట్ల రూపాయలకు పైనే ఉంచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సంపద సృష్టించడం అంటే ఏంటో ఆచరణలో జగన్మోహన్ రెడ్డి చూపించారు. అయినా జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని అసత్యాలు చెబుతూ హామీల అమలు నుంచి పారిపోయే కుట్ర పన్నారు చంద్రబాబు. నిజానికి ఎన్నికల సమయంలోనే 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని అబద్ధాలు చెప్తూ వచ్చారు. కానీ గవర్నర్ ప్రసంగం వరకు వచ్చేసరికి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు అయిందని చూపించారు. శ్వేతపత్రాలతో మభ్యపెట్టే యత్నం చేశారు. గ్యారంటీలు, విద్యుత్ ఒప్పందాలు కలిపినా ఏపీకి ఉన్న మొత్తం అప్పులు 7,48,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ వాస్తవాలను దాచేసి హామీల అమలు నుంచి తప్పించుకోవడానికి జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసమైందంటూ అబద్ధపు లెక్కలు చెబుతూ ప్రజలను మోసం చేశారు చంద్రబాబు. అదే సమయంలో కేవలం 80 రోజుల్లోనే ఏకంగా 19,000 కోట్ల మేర కొత్త అప్పులు చేసి పారేశారు చంద్రబాబు. అటు సంక్షేమం లేదు, ఇటు అభివృద్ధి లేదు, సూపర్ 6 అమలు లేదు.
మరి వేల కోట్ల రూపాయలు ఏం చేశారన్నది మాత్రం $1 మిలియన్ ప్రశ్నే. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది తల్లిదండ్రుల్లోనూ విద్యార్థుల్లోనూ వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో వైఎస్ జగన్ సర్కార్ 1000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో CBSE బోధనను అమల్లోకి తెస్తే చంద్రబాబు సర్కార్ ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దు చేసేసింది. అలానే విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన టోఫెల్ శిక్షణను అధికారంలోకి వచ్చి రాగానే జూన్లో రద్దు చేసి పారేశారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు CBSE ప్రమాణాలను అందుకోలేకపోతున్నారని చెప్తూ 1000 ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన CBSE బోధనను రద్దు చేశారు. అలాగే విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో అక్కడి ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో బదిలీ చేసేశారు. ఇలా ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగా ఇంగ్లీష్ మీడియం కోరుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. ఫీజు రియంబర్స్మెంట్ మాటే లేదు. విద్యా దీవెన, వసతి దీవెన ఊసే లేదు. 100 రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం వెలగబెట్టిన ఘనకార్యాల్లో ఇదొకటి. ఒకవైపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంతటి దారుణమైన అబద్ధాలు మోసాలతో కూడిన పరిపాలన ఒకవైపున చేస్తూనే మరోవైపున అన్ని వ్యవస్థలు తిరోగమనమే. పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అందేది. ఈరోజు 9 నెలలు 3 క్వార్టర్స్ అయిపోయినాయి. ఇంతవరకు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో పిల్లలు ఈరోజు కాలేజీల్లోకి సర్టిఫికెట్ల కోసం కాలేజ్ యాజమాన్యాలు పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది. బడులన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కాయి. టోఫుల్ తీసేశారు. CBSE కూడా అదే బాటలో తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. చంద్రబాబు ప్రభుత్వం 100 రోజుల్లో సాధించడం కాదు, పాలన మొదలు పెట్టిన నాడే సాధించిందేంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం. తొలి 100 రోజుల్లోనే ఏకంగా 40 మంది హత్యకు గురికాగా 400 మందిపై హత్యా యత్నానికి తెగబడ్డారు. 3000కు పైగా దాడులతో పచ్చ ముఠాలు చెలరేగిపోయాయి. 40 మంది మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు వెలుగులోకొచ్చాయి. టీడీపీ గూండాల దాడులతో 3000 కుటుంబాలు తమ గ్రామాలు విడిచి వెళ్లిపోయాయి. వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు యథేచ్ఛగా దాడులకు పురిగొల్పుతున్నారు. కేసులు బనాయిస్తూ అక్రమ అరెస్టులతో వేధిస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పపై పుంగనూరులో దాడి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్ను అక్రమంగా అరెస్టు చేశారు. ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ తదితరులపై అక్రమ కేసులు బనాయించారు. 10 మంది ఐఏఎస్లు, 24 మంది IPS అధికారులకు 3 నెలలుగా పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. హనీ ట్రాప్, ఫోర్జరీ కేసుల్లో నిందితురాలు కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని 3 సీనియర్ IPS అధికారులు PSR ఆంజనేయులు, టి కాంతిరాణా, విశాల్ గున్నిలపై అక్రమంగా సస్పెన్షన్ వేటు వేశారు. తన స్వార్థం కోసం దైవం చుట్టూనే నీచ రాజకీయాలు చేసే నాయకుని ఎప్పుడైనా చూసారా? ఆ భగవంతుడిని తన కుట్రల్లో భాగం చేసే పాలకుని ఎప్పుడైనా చూసారా? ఆ దౌర్భాగ్యం తెలుగు ప్రజలకే పట్టింది. గతంలో అధికారంలో ఉన్న వేళ తిరుమల 1000 కాల మండపం కూల్చింది చంద్రబాబే. విజయవాడలో 50కి పైగా దేవాలయాలు కూల్చింది చంద్రబాబే. దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబే. అధికారం అందుకున్న ప్రతిసారి భక్తుల మనోభావాలను ఎగతాళి చేస్తూ భగవంతుడనే అవమానిస్తూ వచ్చారు. తాజాగా అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలోనే ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదం మీద కుట్ర పన్నారు. పవర్లోకి వచ్చిన 100 రోజుల వ్యవధిలోనే సామాన్య ప్రజల నుంచి దేవుడి దాకా ఎవ్వరినీ వదిలిపెట్టని ఘనత చంద్రబాబుదే. నీచ రాజకీయాలు చేయడంలో చంద్రబాబుతో పోటీ పడే నాయకుడు కూడా భారతదేశంలో లేరు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు సైతం విస్తుపోయేలా తనలోని రాక్షసత్వాన్ని ఈ 100 రోజుల పాలనలోనే ప్రదర్శించారు చంద్రబాబు. ఏకంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడినే అవమానించే పాపానికి ఒడిగట్టారు చంద్రబాబు. తన రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేశారు.
తన పాలనను ప్రజలు చీకొడుతోన్న వేళ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం మీదే రోత రాజకీయాలు చేసే మహాపచారానికి తెగబడ్డారు చంద్రబాబు. లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిని ఎవరైనా సరఫరా చేయడానికి టెండర్ పొంది ఉంటే వారు తమ నేతితో పాటు అది ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ ల్యాబ్స్ నుండి సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఆ సర్టిఫికేట్ను టీటీడీకి సమర్పించాలి. ఆ తర్వాత టీటీడీ నిపుణులు ఆ నేతిలో 3 నమూనాలు సేకరించి వాటిని పరీక్షిస్తారు. అందులో ఏమైనా తేడా ఉంటే వెంటనే ఆ నేతిని వెనక్కి పంపేస్తారు. దాన్ని వినియోగించే ప్రసక్తే ఉండదు. ఈ ప్రక్రియలో భాగంగానే ఈ ఏడాది జూలై 12న చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలోనే టీటీడీకి సరఫరా చేసిన నెయ్యికి సంబంధించి టీటీడీ 3 నమూనాలు పరీక్షించగా అందులో తేడా కనిపించడంతో తిరస్కరించారు. ఆ వెంటనే ఈ నేతి నమూనాలను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపారు. ఎన్డీడీబీ ఆ నెయ్యికి సంబంధించి ఒక రిపోర్టును జూలై 23 కల్లా టీటీడీకి పంపింది. అలా తిరస్కరించిన నెయ్యి రిపోర్ట్ని పట్టుకుని తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేస్తున్నారంటూ పాపిష్ఠి వ్యాఖ్యలు చేసి తన రాజకీయ లబ్ధి కోసం దేవుడి మీద కుట్ర పన్నారు చంద్రబాబు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, లడ్డూలాగా దొరికాడు చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి చేతిలో. అబద్ధాలాడి లడ్డూలాగా దొరికాడు వెంకటేశ్వర స్వామి చేతిలో. నిజంగా వెంకటేశ్వర స్వామి దుర్మార్గులకి ఏ విధమైన శిక్ష వేయబోతున్నాడో రాబోయే కాలంలో మీరే చూస్తారని కూడా మనవి చేస్తున్నాం. ఎంత దుర్మార్గం అండి. చంద్రబాబు అధికారం చేపట్టాక ఎస్జీటీలకు పదోన్నతి లేకుండా బదిలీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చేపట్టిన నాడు నేడు కార్యక్రమాన్ని నిలిపివేశారు. కౌలు చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించడంతో 16 లక్షల మంది సన్న చిన్నకారు రైతులు సంక్షేమ పథకాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. అమూల్ కేంద్రాలు మూసివేయడంతో దాదాపు 6 లక్షల మంది పాడి రైతులు రోడ్డున పడ్డారు. వ్యవసాయ సలహా మండళ్లను రద్దు చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వృద్ధాప్య సామాజిక పింఛన్ల తొలగింపుకు ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది. 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసి టీడీపీ నేతల సిండికేట్ దోపిడీకి రాచబాట పరుస్తూ ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని అక్టోబర్ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. సచివాలయ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చి వాలంటీర్లకు పొగబెట్టారు. ఇంటింటికి రేషన్ సరుకులు అందించే ఎండియు వాహనాలను నిలిపివేశారు. ఈ 100 రోజుల్లో రైతులను ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించడం మొదలుపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఉచిత పంటల బీమాను అటకెక్కించింది. రైతుల తరపున చెల్లించాల్సిన ప్రీమియంను చెల్లించకపోవడంతో 1500 కోట్ల రూపాయలకు పైగా పంటల బీమా పరిహారం అన్నదాతలకు అందలేదు. కరవు సాయానికి సంబంధించి 328 కోట్ల రూపాయలను ఎగవేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల సరఫరాలో కోత పెట్టడంతో లక్షలాది మంది ఎరువులు అందక ఖరీఫ్ సీజన్లో ఇబ్బందులు పడ్డారు. నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీ నిలిపివేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా 100 రోజుల్లోనే 5.5 కోట్ల మంది ప్రజల చేత ఇది ముంచే ప్రభుత్వం అనిపించేశారు. ఇక రాబోయే రోజుల్లో తన ఆటవిక పాలనలో చంద్రబాబు ఎంతటి పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తారో అని వణికిపోతున్నారు ఏపీ ప్రజలు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.